శివతత్వ ప్రశ్నలు సమాధానాలకి స్వాగతం. ఓం నమ శివాయ. శివుడు లింగ రూపంలో ఎందుకు పూజింపబడతాడు? లింగం అంటే శివుని పరబ్రహ్మ స్వరూపం, ఆది అంతం లేని శక్తికి ప్రతీక. ఇది సృష్టి స్థితి లయలకు ఆధారం. శివలింగాన్ని పూజించడం అనేది రూపరహిత నిరాకార తత్వాన్ని ఆరాధించడమే. అందుకే శివుడు లింగ రూపంలో పూజింపబడతాడు. శివుడు గంగను తలపై ఎందుకు ధరించాడు? భూమికి గంగా ప్రవాహం దిగివచ్చే సమయంలో ఆమె శక్తిని భూమి భరించలేకపోయేది. అప్పుడు భగవంతుని ప్రార్థనలపై శివుడు తన జటాలో గంగను ఆపి మెల్లగా భూమిపై ప్రవహించేలా చేశాడు. గంగను తలపై ధరించడం వల్ల ఆయన్ని గంగాధరుడు అంటారు. ఇది శివుని కరుణ, క్షమ, నియంత్రణ శక్తికి సంకేతం. నందీశ్వరుడు శివుని వాహనం ఎలా అయ్యాడు? నంది ఒక గొప్ప భక్తుడు. చిన్నప్పటి నుంచి శివారాధనలో నిమగ్నమయ్యాడు. శివుడు అతని భక్తిని చూసి ఆనందించి తన సేవలో ఉండే వాహనంగా ఆశీర్వదించాడు. నంది నిజమైన భక్తి, శాంతి, ధర్మానికి ప్రతీక. అందుకే ప్రతి శివాలయంలో శివలింగానికి ముందుగా నంది ఉన్నత స్థితిలో దర్శనమిస్తాడు. ప్రతి కథలో శివుని తత్వం ఉంది. మన మనసుతో తెలుసుకుంటే ఆ తత్వం మన హృదయంలో స్థిరమవుతుంది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.